అందరికీ నమస్కారం. వీరయ్య నిజాయితీ అనే కథను మనం ఈరోజు విందాం. ఒక ఊరిలో వీరయ్య అనే నిరుపేద ఉండేవాడు. అతను పేదవాడైన నిజాయితీకి మంచితనానికి మాత్రం లోటు లేదు. ప్రాణం మీదకి వచ్చినా అబద్ధం చెప్పేవాడు కాదు. ఎంత కష్టం వచ్చినా అయాచితంగా వచ్చే డబ్బుని ఆశించేవాడు కాదు. ఇలా పనున్న రోజు సంపాదించుకుంటూ లేని రోజు పస్తులుంటూ కాలం వెల్లదీస్తూ ఉండేవాడు. ఒకరోజు వీరయ్యకు దేవత ప్రత్యక్షమైంది. వీరయ్య, నీవు నాకు ఒక బాలుడిని బలివ్వు, నీకు బోలెడంత ధనమిస్తాను అని పలికింది. వెంటనే వీరయ్య ఏమాత్రం ఆశపడకుండా బాలుడిని బలిచ్చి పొందే ధనం నాకు వద్దు అని చెప్పాడు. దేవత అదృశ్యమైపోయింది. మరుసటి రోజు ఆ దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. వీరయ్య, నీవు నాకు ఒక గోవును బలిస్తే నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాను అని పలికింది. వెంటనే వీరయ్య, అమ్మా, గోహత్య మహాపాపం, దానివల్ల వచ్చే డబ్బు నాకు వద్దు, ఆకలితో అయినా పర్వాలేదు, పడుకుంటాను అన్నాడు. మూడవ రోజు మళ్ళీ దేవత ప్రత్యక్షమై, వీరయ్య, నాకు మేకను బలివ్వు, నీకు నువ్వు ఊహించనంత ధనమిస్తాను అని పలికింది. అమ్మ, జీవహింస చేయరాదు, నేను అటువంటి పని చేయలేను, నన్ను మన్నించు తల్లి అన్నాడు వీరయ్య. దేవత అతని నిజాయితీకి మంచితనానికి మెచ్చుకొని అతనికి చాలా విలువైన మణులు, రత్నాలు, ధనం ఇచ్చింది. వీరయ్య ఎంతో సంతోషించి అంతే నిజాయితీగా బ్రతకసాగాడు. విన్నారు కదా, వీరయ్య నిజాయితీ ఏంటో తెలుసుకున్నారు కదా. చూసారా, ఎంత నిరుపేదగా ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా ఉంటే దేవత ప్రత్యక్షమై ఎంతో మంచి మంచి వరాల్ని ప్రసాదించింది. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.